అందరికీ నమస్కారం. విజయవాడ తెలుగు సినిమాకి పుట్టినీళ్ళు, అవునా కదా? ప్రేక్షకులు చెప్పట్లా. ఆ అన్నగారు నందమూరి తారక రామారావు గారు అవనండి, ఎవరైనా సరే ఈ కృష్ణా జిల్లా గడ్డ మీద నుంచే తెలుగు సినిమా ఈరోజు ఈ స్థాయికి ఎదిగింది. అట్లాగే ఎన్టీఆర్ అయినా, ఏఎన్ఆర్ అయినా, శోభన్ బాబు గారు అయినా, ఎవరైనా సరే ఇక్కడి నుంచి మరి ఎంతో స్థాయికి వెళ్ళి ఈరోజు తెలుగు సినిమా స్థాయి ఒక అంతర్జాతీయ స్థాయి. నిన్న మొన్న బాహుబలి మనం చూసాం. ఒక అంతర్జాతీయ స్థాయికి వెళ్ళినటువంటి తెలుగు సినిమా నిజంగా కూడా ఇందాక నుంచి ఈ పాటలో ట్రైలర్స్ అన్నీ చూస్తా అంటే నిజంగా గర్వంగా ఉంది. శర్వానంద్ మరి మా ముమ్మినేని సుబ్బారావు గారు మనవడు. ముమ్మినేని సుబ్బారావు గారు అంటే ఈ తరంలో మరి ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఈ విజయవాడలో ఈ సిద్ధార్థ అకాడమీ ఉందంటే దాంట్లో ఒక మూల స్తంభం ముమ్మినేని సుబ్బారావు గారు. ఆయన మనవడుగా, ఆయన కూతురు కొడుకుగా మేమందరం కూడా అభిమానించేటువంటి యువకుడు. మరి ఇందాక దిల్ రాజు గారు చెప్పారు, మరి ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ స్థాయి కింద నేను శర్వానంద్తో మాట్లాడుతూ ఉంటే ఇప్పటికి 26 సినిమాలు చేశానని చెప్పాడు. మరి 9 ఏళ్లలో 10 ఏళ్లలో 26 సినిమాలు చేసి ఈ స్థాయికి ఎదగడం అంటే అతనికి ఎంత హార్డ్ వర్క్ ఉంది, డెడికేషన్ ఉంది, కమిట్మెంట్ అనేది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి అంత చక్కటి ఒక ఆర్డినరీ అంటే సినిమా బ్యాక్గ్రౌండ్ లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి సినిమాలో ఎస్టాబ్లిష్ అయ్యి దాన్ని ఒక లెవెల్కి వెళ్ళి ఈరోజు ఒక మంచి హీరోగా మరి తెలుగు సినిమాలోనే ఒక స్థానం సంపాదించుకున్నాడు శర్వానంద్. కంగ్రాచులేషన్స్. అట్లాగే మరి ప్రొడ్యూసర్స్ ప్రసాద్ గారు, బాపినీడి గారు, అట్లాగే మన డైరెక్టర్ ఫస్ట్ మూవీగా ఇది తెలుగులో తన అసలు మొత్తంగా కూడా ఫస్ట్ మూవీ డైరెక్షను చంద్రమోహన్ గారు, అట్లాగే లావణ్య గారు హీరోయిన్ గారు, అందరికీ అట్లాగే మొత్తం ఈ యూనిట్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని, అట్లాగే మా శర్వానంద్ ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి అభినందనలు కూడా తెలియజేస్తూ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.